హాయ్ పిల్లలు. అప్పుడు యేసుక్రీస్తు అలా వెళ్తూ ఉంటే జనమంతా కూడా ఏసయ్య గారు వెళ్ళిపోతారంట. అప్పుడు ఆ ఊరిలో ఒక ఆయన ఉన్నాడంట. ఆయన పేరేంటి? జక్కయ్య. ఓకేనా? ఆయన పేరు ఏం పేరు? జక్కయ్య. కూర్చో. జనమందరూ కూడా యేసుక్రీస్తు వెనకాల తిరుగుతున్నారంట. తిరుగుతూ ఉంటే జక్కయ్య చూస్తున్నాడంట. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. కానీ యేసుక్రీస్తు కనిపించట్లేదంట. యేసుక్రీస్తు ఎందుకు కనిపించట్లేదు? యేసుక్రీస్తు వారి చుట్టూ ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు, మనుషులు ఉన్నారు. అర్థమవుతున్నాయా? ఇప్పుడు చిన్నయ్య ఒకసారి లేదన్నయ్యా. ఇప్పుడు చిన్నయ్య బలిపేరు అనగారికి వెళ్ళిపోయాడు. చిన్నయ్యని చూడాలనుకుంటున్నాం, కనబడతాడా మనకి? కనబడ్డాం. ఇప్పుడు చిన్నయ్యని చూడాలంటే మనం ఏం చేయాలి? ఇలా చూడాలని కనిపించట్లేదు. ఇలా చూసినా కనిపించట్లేదు. ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇలా కుర్చీ వేసుకొని అలా చిన్నయ్య అని మనం చూస్తాం కదా. అలాగే జక్కయ్య యేసుక్రీస్తు వారిని చూడాలనుకుంటున్నాడు. కానీ ప్రజలు గుంపుగా ఉన్నారంట. వేసే కనిపించట్లేదంట. అప్పుడు జక్కయ్య ఏం చేశాడు? కుర్చీలు ఎక్కాను కదా, అప్పుడు కుర్చీలు లేవంట. అప్పుడు జక్కయ్య ఏం చేశాడంటే అక్కడ ఒక చెట్టు ఉందంట. చెట్టు ఎలా ఎక్కాడంట? చెట్టు పట్టుకొని ఇలా ఎక్కేసాడంట. ఇలా పట్టుకొని చెట్టు ఎక్కిన తర్వాత చెట్టు మీద ఇలా చూస్తాడంట. అక్కడ ఎవరు కనిపించాడు? యేసయ్య కనిపించాడు. అప్పుడు వెంటనే ఏమైందంటే జక్కయ్య, ఓ జక్కయ్య, వినిపించట్లేదు జక్కయ్యది. ఓ జక్కయ్య, ఎలా పిలిచాడు? ఓ జక్కయ్య. అప్పుడు జక్కయ్య ఇలా చూస్తున్నాడు. ఎందుకు చెట్టేకో, ఎందుకు దిగంటే అప్పుడు కిందకు వస్తే నాకు మీరు కనిపించట్లేదు యేసయ్య, నేను పొట్టిగా ఉన్నాను. ఎలా ఉన్నాను? ఒకసారి నిల్చోమ్మా, నువ్వు ఒకసారి నిల్చోను. మేడం గారు నిల్చోండి. మేడం గారు చూడు, ఎలా మేడం గారు ఎంత అయ్యింది? ఐదు ఉందా? పొట్టిగా ఉందా? పొట్టిగా ఉంది కదా. పొట్టిగా ఉన్న వాళ్ళకి ఎవరు కనిపించరు కదా, అందుకని పిల్లలు కూర్చో. అప్పుడు ఏమైందంట? యేసయ్య కిందకి దిగి రమ్మనగానే నేను రాను ప్రభువా, నువ్వు నాకు కనిపించట్లేదు, కిందకు వస్తే అంటే అప్పుడు అన్నాడంటే యేసయ్య, నువ్వు కిందకు వస్తే నేను ఇంటికి వస్తానంట. ఏమన్నాడు యేసయ్య? కిందకి వస్తే నేను ఇంటికి వస్తా. అందరూ చెప్పండి. మీరు కిందకు వస్తే, మీరు సండే స్కూల్కి వస్తే నేను మీ ఇంటికి వస్తా. మీరు సండే స్కూల్కి వస్తే నేను మీ ఇంటికి వస్తా. యేసయ్య ఏమంటున్నాడు? మీరు సండే స్కూల్కి వస్తే నేను మీ ఇంటికి వస్తా. హాయ్ పిల్లలు, హలో పిల్లలు. నేను మీ ఇంటికి వస్తే మీరు సండే స్కూల్కి వస్తే నేను మీ ఇంటికి వస్తా. ఇలాగ అప్పుడు యేసయ్య ఏమన్నాడంట? ఆ జక్కయ్య నువ్వు కిందకి దిగురా అనగానే అప్పుడు జక్కయ్య ఏం చేశాడంట? చెట్టు దిగుతున్నాడు. ఇలా దిగుతున్నాడంట. ఇలా దిగి అమ్మయ్యా అని ఆవిడ వచ్చాడంట. అప్పుడు చిన్నది ఒకసారి పైకి రానియా. అప్పుడు యేసయ్య ఇలా చీవేసి జక్కయ్యని చీవేసి ఇలా చేసి అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? జక్క ఇంటికి వెళ్ళారంట. అందరూ దేవుడికి స్తోత్రం చెప్పండి. ఓకే, ఇప్పుడు జక్క ఇంటికి వెళ్ళిన తర్వాత జక్క ఏం చేశారంట? మంచి భోజనం ఏర్పాటు చేశారంట. అప్పుడు తర్వాత జక్క ఏం చేశారంట? ప్రభా నేను అనేక మంది దగ్గర అన్యాయంగా డబ్బులు దోచుకున్నాను, నేను అబద్ధాలు ఆడాను, ఇక్కడ నుంచి అబద్ధాలు ఆడను, ఎవరి దగ్గర డబ్బులు దోచుకోను, ఎవరి దగ్గర దోచుకున్నాను వాళ్ళందరికీ ఇచ్చేస్తాను అన్నారంట. ఎంత మంచివాడు చూసావా జక్కయ్య. జక్కయ్య ఎలా మారిపోయాడు?
ఎలా మారిపోయాడు? మంచివాడిగా మారిపోయాడు. మంచివాడు ఎలా మారాడు? యేసయ్య జక్కయ్యను చూచాడు. యేసయ్య జక్కయ్యను చూచాడు. మీరు కూడా యేసయ్యను చూస్తే మీరు కూడా ఏమైపోతారు? మంచివాడిగా మారిపోతారు. మీరు యేసయ్యను చూస్తే మంచి పిల్లగా మారిపోతారు. ఎంతమంది మంచి పిల్లగా ఉంటారు అనుకుంటున్నారు? చేతిపై చెప్పండి. ఎంతమంది మంచి పిల్లగా ఉండాలనుకుంటున్నారు? అయితే మీరు యేసయ్యను చూస్తారా? యేసయ్యను చూడడానికి ఇష్టపడుతున్నారా? యేసయ్య మీ ఇంటికి వస్తే మీరు తీసుకుని వెళ్తారా? వద్దు వద్దు, రావద్దు రావద్దు అంటారా? ఏమన్నాలి? యేసయ్య మీ ఇంటికి రాగానే మీరు ఏం చేయాలి? మీరు కూడా యేసయ్యతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళాలి. అప్పుడు మీకు ఏమొస్తుందంటే రక్షణ వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. ఇంట్లో మరి అమ్మ నాన్నకు బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా? అన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీరేం చేయాలంటే ఎవరిని చూడాలి? యేసయ్యని చూడాలి. యేసయ్య ఏం చేస్తాడు? మిమ్మల్ని చూస్తాడు. ఓకే, జాగ్రత్తగా వినాలి. మీరు యేసయ్యని చూడాలి. అప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? మిమ్మల్ని చూస్తాడు. అర్థమవుతున్నాయా? సరిగ్గా కూర్చోండి సార్. ఫస్ట్ మీరు ఏం చేయాలి? అప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు నన్ను చూస్తే కదా నేను మీ వైపు చూస్తున్నా లేదు మీకు తెలుస్తుంది. మీరు నన్ను చూడలేదనుకో అనుకున్నారనుకో, అప్పుడు నేను మీ వైపు చూస్తా లేదు మీకు తెలుస్తుందా? తెలియదు. కాబట్టి మీరేం చేయాలి? మిమ్మల్ని అన్నారు. మీరేం చేయాలి? అప్పుడు నేనేం చేస్తాను? మీరేం చేయాలి? నేనేం చేస్తాను? ఇప్పుడు మీరేం చేయాలి? అందరికీ మనం అందరికీ ఏం చేయాలి? చేయాలి. అప్పుడు ఏసీ ఏం చేస్తాడు? మన అందరినీ చూస్తాడు. మనం అందరం ఏం చేద్దాం? యేసయ్యని చూద్దాం. యేసయ్య ఏం చేస్తాడు? మన అందరినీ చూస్తాడు. అంటే ఒక పాట, మంచి పాట అర్థము. యేసుని మనము చూద్దాము, యేసయ్య మనల్ని చూస్తాడు. యేసుని చూద్దాము రారండి, యేసయ్యను చూద్దాము రారండి అని ఒక మంచి పాట మనం పాడాలి. ఓకేనా? హాయ్ పిల్లలు. జాని అన్నం తినదు, అందుకే ఆకలి చేతి చేస్తాడు. ఇందాక అన్నం తిన్నాను చెప్పాడు కదా, మరి ఎందుకు జాని చేస్తున్నాడు? ఓకే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కథ బాగుందా? నచ్చిందా? ఎంతమందికి నచ్చింది? ఓకే, నేను చెప్పిన కథ ఎవరు చెప్తారా? నేను మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా. ఓకే, ఇప్పుడు